హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహికా ట్రూత్స్. పచ్చకర్పూరానికి అంత శక్తి ఉంటుందా? పచ్చకర్పూరం యొక్క పరిహారాలు. ఇంట్లోని దుష్ట శక్తులను తొలగించుకోవడం కోసం పచ్చకర్పూరాన్ని వాడటం ఎంతో మంచిది. పచ్చకర్పూరం నుంచి వచ్చే సువాసన ద్వారా ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. దేవుడి పటాల ముందు, ముఖ్యంగా లక్ష్మీదేవి పటం ముందు గాజు పాత్రలో నీటిని పోసి అందులో పచ్చకర్పూరాన్ని వేసి పసుపు చిటికెడు చేర్చి ఉంచాలి. ఆ నీటిని రోజు లేదా 2 రోజులకు ఒకసారి మారుస్తూ ఉంచాలి. ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. సంపదను ఆకర్షించే శక్తి పచ్చకర్పూరానికి ఉంది. పచ్చకర్పూరాన్ని ఓ పసుపు వస్త్రంలో మూటలా కట్టుకుని ఇంటికి కుబేర స్థానంలో ఉంచి ధూపం వేస్తే ఆర్థిక ఇబ్బందులు అనేటివి తొలగిపోతాయి. ఈ పచ్చకర్పూరాన్ని ఇంటి ప్రధాన గుమ్మానికి కట్టడం, పూజ గదిలో ఉంచి పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పచ్చకర్పూరంలో ఓ ముక్కను పేపర్లో మడత పెట్టి పర్సులో ఉంచుకుంటే ధనాదాయం పెరుగుతుంది. ఇంట్లో జరిగే అన్ని శుభకార్యాలకు పచ్చకర్పూరం వాడటం చాలా మంచిది. అలాగే వ్యాపారం చేపట్టే ప్రాంతాల్లోనూ బీరువాలోనూ పచ్చకర్పూరం ఉంచడం వలన ధనాకర్షణ కలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.